సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 34.5 కిలోల గంజాయితో పాటు ఒక బొలెరో వాహనం, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఆఫీసర్ టీం కుత్బుల్లాపూర్, అమీన్పూర్ పోలీసులు సంయుక్తంగా విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా 2 మూటల్లో అక్రమంగా తరలిస్తున్న 34.5 కిలోల గంజాయి బయటపడింది. ఈ కేసులో ఒడిశా రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లాకి చెందిన సుఖ్దేవ్, సుమిత్ బిపారి, బాబుల్ మండల్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 34.5 కిలోల గంజాయి, బొలెరో వాహనం, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీసీ చట్టం కింద నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అమీన్పూర్ సీఐ నరేష్, ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇటువంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ఈ 2026 జనవరి నుంచి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు 10 కేసులు నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా 22 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ప్రస్తుతం వీరి దగ్గర నుంచి సీజ్ చేసిన 34.5 కేజీల గంజాయిని తో పాటు వీరిపై సెక్షన్ 8C రెడ్ విత్ 20 క్లాస్ బి, క్లాస్ 2, క్లాస్ సి అండ్ 27A అండ్ 29 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున మాకు అందిన నమ్మకమైన సమాచారం మేరకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 వద్ద కొంతమంది వ్యక్తులు మల్కాన్గిరి ఒరిస్సా రాష్ట్రం నుంచి ఎండు గంజాయిని మహారాష్ట్రలోని సోలాపూర్కు సప్లై చేస్తున్నారనే సమాచారం మీద వారు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 మీదుగా వెళ్తున్నారనే సమాచారంతో అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న మాకు ఒక బొలెరో పికప్ వెహికల్ ఓడి 30A774 నెంబర్ గల మహేంద్ర బొలెరో పికప్ వెహికల్లో ఇద్దరు వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా వెహికల్ ఆపి మేము ఆ వెహికల్లో చెక్ చేస్తే దాంట్లో ఫిష్కి సంబంధించిన కొన్ని బాక్సెస్ ఉన్నాయి. దాంట్లో అడుగున ఒక 34.5 కేజీల ఎండు గంజాయి దాచి వారు మల్కాన్గిరి ఒరిస్సా రాష్ట్రం నుంచి సోలాపూర్కు తరలిస్తున్నట్టు తెలిసింది. వారిని అదుపులో తీసుకొని వాళ్ళని విచారిస్తే వారు ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరికి చెందిన సుఖ్దేవ్ అనే అతను వీరిని ఎంగేజ్ చేసుకున్నట్టు, వీరు సోలాపూర్ రీచ్ అయిన తర్వాత సుఖ్దేవ్కి సమాచారం అందిస్తే తాను అక్కడ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలనే విషయం తెలుపుతానని, ఇది భద్రంగా సోలాపూర్కి సప్లై చేయవలసిందిగా దానికి గాను 50,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇవ్వడం జరిగింది. వీరిని అదుపులో తీసుకొని ఆ సుఖ్దేవ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. దీనిలో కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ టీమ్ డీసీపీ శోభన్ కుమార్ సార్ అండ్ అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్ సార్ అండ్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఎస్ఐ గారు మరియు షేర్లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ సార్, అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి సార్ అండ్ ఏసీపీ ఆర్సీపురం సిహెచ్వై శ్రీనివాస్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీనిలో పట్టుబడిన ఇద్దరిని ప్రస్తుతం రిమాండ్కు తరలించడం జరుగుతుంది. సీజ్ చేసిన 34.5 కేజీల ఎండు గంజాయిని, మహేంద్ర పికప్ వెహికల్ని మరియు వారి దగ్గర నుండి 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. ఆ సెల్ ఫోన్లని విశ్లేషించి ఫర్దర్గా ఇంకెవరున్నారు దీని వెనకాల అనేవి ట్రేస్ చేయడం జరుగుతుంది.